పెట్టేయాలి పట్లంగా పట్లంగాకి 1 ఇంచు విడిచి పెట్టేశాక ఇక్కడి నుంచి ఇటువైపు ఇలా పెట్టుకొని రావాలి. ఇలా పెట్టుకొని ఇది వంగవు కాబట్టి ఇలాగ ఐరన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా కొందరు అటువైపు పెడతారు, మనకు నచ్చినట్టుగా. ఇందులోనే వెరైటీ అనమాట. ఇది ఒక వెరైటీ. ఇది బాక్స్ టైప్ కదా, బాక్స్ ప్లీట్స్ అంటారు. అదే కొంతమంది ఇవి ఇలా పెడతారు, ఇలా వచ్చి ఇలా పెడతారు. దేని అందం దానికే. ఫస్ట్ ఇవి నేర్చుకో. ఇది నేర్చుకుంటే ఇది రావట్లేదు కుర్చీలు, అందుకే పెడుతున్నాను. ఇలా కుర్చీలు పెట్టుకొని మనకు నచ్చిన వైపు పెట్టుకోవచ్చు. ఇలాగే పెట్టుకొని ఈ డిజైన్ అనేది ఎలాగంటే మనం బెల్ట్ అనేది ఇంచు తీసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి 2 ఇంచులు తీసుకుంటాము. పెద్దోళ్ళకైనా 2 ఇంచులే. 2 ఇంచులు తీసుకుంటాం కదా. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుంటా. స్ట్రైట్ లైన్ గీసుకొని ఇలా వస్తుంది. స్ట్రైట్ లైన్ గీసుకుంటాం కదా. అప్పుడు మన నడుము ఉంటుంది కదా, 4 భాగాలు చెయ్యాలి. 24 భాగాలు చేయాలి. 4 మడతలు 4 చెయ్యాలి. ఇది 2 మడతలు ఉన్నాయి కాబట్టి 2 అంతే 10. ఓకేనా? 10 ఉంది కదా. ఈ 10కి ఇలా లైన్ పట్టుకుంటాం. ఇలా కట్ చేసేస్తాం. ఇది కూడా కట్ చేసేస్తాం. కదా. ఇది 2 ముక్కలు వచ్చేయాలేమో. ఈ కింద మొక్క ఇక్కడ అతికేస్తాము. ఈ కింద మొక్క తీసి సైడ్ అతకాలి. సౌండ్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నడుము 20 కాబట్టి టైట్గా ఉండాలి కాబట్టి 19 కానీ 18 కానీ తీసుకుంటాం. 18 తీసుకున్నాం అనుకో టైట్గా ఉంటుంది. 19 తీసుకున్నామా టైట్గా ఉంటుంది. 20 తీసుకున్నాం అనుకో కరెక్ట్ సరిపోద్ది. లూజు ఉండదు, టైట్ ఉండదు. 20 తీసుకుందాంలే. నడుమే బెల్ట్ అది నడుమే ఎంత ఉంటే బెల్ట్ అంత తీసేసుకోవడమే. కరెక్ట్గా ఇలాగే 2 ఇంచులు చూసుకుంటాం. 2 ఇంచులు తీసుకొని ఇలా కట్ చేసేస్తాం. ఇలా కట్ చేసేస్తామా. కట్ చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎందుకంటే ఖర్చులోని పోద్ది కాబట్టి 2.5 తీసుకుంటాం. 2.5 తీసుకొని బెల్ట్ వేసేస్తాము. ఎలా అనుకున్నాం, ఇది ఉంది కదా, ఇది ఒక ఫ్యాబ్రిక్ అనుకో. ముందు ఇలా వేస్తాము, ఇలా కుట్టేస్తాము. కుట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, ఇలాగ వచ్చేసరికి ఇలాగ వస్తుంది కదా. ఇలాగ వచ్చి ఇలా మడతేసేస్తాం. ఇలా మడతేసి ఇలా కుట్టేస్తాం. ఇంకోటి చూసేసరికి ఇలాగ ఉంటుంది. అంటే మామూలు చెప్తాం. ఇలాగ వచ్చేస్తుంది. ఈ ముక్కు అతికేస్తాం. ఇది బెల్ట్ అనుకో, ఇది లంగా. ఇది లంగా అతికేస్తామా. అతికేసిన తర్వాత ఇలా మడత పెట్టి ఇలా తిప్పేసి ఇలాగ ఒక కుట్టేస్తాం. ఇలా వస్తుంది. అప్పుడు ఇలా వస్తుంది బెల్ట్. ఇది పైకి ఉండిపోద్ది. ఒకసారి ఇది లంగాకి మేము ఫస్ట్ ఇలా కుట్టియాలి. ఇలా కుట్టేసి మళ్ళీ తర్వాత ఇదే మొక్క ఇలా కుట్టాలా, ముందుకు రావాలి. ఓకే, అర్థమైంది. అదనా ఇటు చూడు. ఇది ఉందాకి ఇది ఇలాగ అతికేస్తాము. ఇది ఇలాగ అతికేస్తాము. అతికేసిన తర్వాత ఇలాగ ఉంటుంది కదా, దీనికి ఇది వేస్తాము. ఎలాస్టిక్ పెడతాము. పెట్టేసిన తర్వాత ఇది ఇలా వచ్చి ఈ ఫోల్డింగ్ ఇలా వస్తుంది. ఇలాగ చివరిని వేయాలి. ఇలాగ ఇక్కడే వేయాలి. దీని మీద వెళ్ళకూడదు, అలాగని ఇటు చివరికి కూడా వచ్చకూడదు. అలా పక్కన వేసుకొని ఈ ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలంటే ఇలా లాగేసి మనకి నడుము సరిపోద్ది. పట్టు లంగా జాకెట్ ఇలా వెనక్కి
ఇదిలే ఫస్ట్ నుంచి చెప్పి మామూలు పర్లేదు నాకేం యావరేజ్ వేసేస్తాను నేను. ఇలాగా ఊక్సులకి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఊక్స్లకి పెట్టుకుంటాం. ఇది ఫ్రంట్ అలాగా వచ్చు కదా, అంటే ఫ్రంట్ కూడా ఎందులోనే ఊక్స్లు పెడతామా. ఇలా గీసుకుంటాం. గీసుకున్న తర్వాత ఇది నెక్కు మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు, అది నీకు తెలుసు. అయిపోతాను కదా. ఇలా వచ్చింది కదా. ఓకేనా. ఇక్కడ ఇలా వచ్చి డాట్ ఇది అనుకో. ఓకేనా. ఇలా వస్తుంది. ఇదంతా ముందు పాటు. ముందు పాటు వెనక పాటు వచ్చేసరికి ఒక్కటే యాడ్ అవుద్ది. జిప్పు అయితే జిప్పు, బటన్స్ అయితే బాట్లు, ఊక్స్లు అయితే ఊక్స్లు, ఇది ఒక్కటే యాడ్ అవుద్ది. 1 ఇంచో మనకు నచ్చిన తీసుకోవచ్చు. 1 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. 1 ఇంచ్ లోపే తీసుకోవాలి. మనకు ముక్కలేక సరిపోక ఇలా ఒక 1.5 ఇంచ్ తీసుకున్నా, 1 ఇంచ్ కట్ట తీసుకున్నాను కదా నేను. ఇది ఇలా దీనికి ఇంకొక ముక్క వేసి, ఈ ముక్క వేసి ఇలాగా ఇలా తిప్పియడమే. మొక్క వేయాలంటే ముక్క వేయాలి, దళసరిగా ఉంటుంది. మనం ఏం చేసినా కూడా బాగుంటుంది. అంతే, ఇంకేం లేదు జాకెట్లో. అంటే ఎందుకు చెప్పు సరే. ఇది మామూలుగా హైట్, ఇది ముందు బ్యాక్ నెక్, ఇదేమో చంక రౌండ్. ఇదంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ కాదే, 3 ఇంచెస్ తీసుకుంటాం. 3 ఇంచెస్ అది మామూలుగా దీనికి ఏదో ఫిట్ కొనడానికి అన్నావు కదా, డాట్ పాయింట్ అదే